హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఇవాల్టి వీడియోలో నేను ఉదయాన్నే చెట్లకు నీళ్లు పోస్తూ నా డేని స్టార్ట్ చేసేసానండి. ఇక్కడ నేను బియ్యం కడిగిన నీళ్ళని అప్పుడప్పుడు ఇలా చెట్లకు వేస్తాను. దానివల్ల మొక్కలు ఫ్రెష్గా ఉంటాయండి. తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసుకొని బ్రేక్ఫాస్ట్లోకి పొంగలి, అందులోకి కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేసేసాను. ఇదైతే నేను వీడియో షూట్ చేయలేదండి. ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయండి. ఈ వర్షంలో వేడివేడిగా ఇలా పొంగలి చట్నీ తింటే చాలా టేస్టీగా ఉంది. దీంట్లోకి పక్కన ఒక మినపగార ఉంటే ఇంకా బాగుండేదండి. కానీ నేనైతే ఈరోజు మినపగార ప్రిపేర్ చేయలేదు. తర్వాత నేను ఈరోజు మా ఇంట్లో ఏమేం వంటలు ప్రిపేర్ చేశాననేది మీతో షేర్ చేయాలనుకున్నాను. ముందుగా ఇక్కడైతే లంచ్లోకి తోటకూర పప్పు, కోడిగుడ్డు మిరియాల వేపుడిని ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఆల్రెడీ పిల్లలకి క్యారెట్ ఫ్రై చేసి అందులోనే కొద్దిగా రైస్ వేసి కలిపి పెరుగన్నం ఒక బాక్స్లో పెట్టి పంపించేశాను. తర్వాత ఇది నేను లంచ్లోకి ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్లోకి అలాగే డిన్నర్లోకి రెండింటికి ఈ కూరలు బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి రాగి సంగటి కానీ లేదంటే రైస్తో కానీ ఈ పప్పు తినేస్తాము. ఇక్కడ ముందుగా నేను పప్పు శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. పప్పు మునిగేంత వరకు ఇలా నీళ్ళు పోసుకొని తోటకూరని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఎప్పుడైనా సరే తోటకూరని వేర్ల వరకు కట్ చేసేసి బాగా వాష్ చేసి తర్వాత కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత కడిగామంటే అందులో ఉండే పోషక విలువలన్నీ మనకు పోతాయి. కాబట్టి ఈ విధంగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 15 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద టొమాటో, కొంచెం చింతపండుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇవన్నీ ఈ పప్పులోకి వేసేసుకుందాము. తోటకూర హెల్త్కి చాలా మంచిదండి. కనీసం వారంలో 2 సార్లైనా ఇలా పప్పు ప్రిపేర్ చేసి పిల్లలకు మనము తిన్నామంటే ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉంటుంది. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని కుక్కర్కి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము. పప్పు ఉడికే లోపల మనం ఎగ్స్ని కూడా బాయిల్ చేసి పెట్టుకుందాము. ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళు పోసుకొని గుడ్లు వేసుకొని ఇందులోకి కల్లుప్పు వేసుకొని స్టవ్ పైన పెట్టి ఒక 7 నిమిషాల పాటు ఉడికిస్తే మనకి గుడ్లు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి. గుడ్లు ఉడికే లోపల నేను నైట్ డిన్నర్లోకి చపాతీ పిండి కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటానండి. పిండి మనకి ఎంత బాగా నానితే చపాతీ కానీ పుల్కాలు కానీ అంత సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ కొద్దిగా ఉప్పు వేసుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా తడిపి పెట్టేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను ఒకేసారి చేయి పెట్టి కలపనండి. ముందుగా ఒకసారి ఇలా గెరిటి తీసుకొని పిండి నీళ్లు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటాను. తర్వాత చేయి పెట్టి పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల మనకు పని సులభంగా అనిపిస్తుంది. ఎందుకంటే చపాతీ పిండి మనకి చేతికి స్టిక్కీగా అంటుకుంటుంది. కాబట్టి నేను ఈ విధంగా కలుపుకుంటాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సులభంగా అనిపిస్తుందండి పిండి తడుపుకోవడము. మా ఇంట్లో అయితే రెడీగా ఉంటుందండి చపాతీ పిండి. ఒకసారి కలిపి పెట్టుకున్నానంటే నేను 2 రోజులు యూస్ చేసుకుంటాను. టక్కుమని మనకి ఏదైనా ఆకలి అనిపించినప్పుడు ఒక 2 చపాతీలు చేసుకొని కూరలు ఏమీ లేకపోయినా కొంచెం చక్కెర వేసుకొని తినేస్తే కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి మార్నింగ్ ఏదైనా లంచ్ బాక్స్లోకి పూరీ కర్రీ ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు కూడా ముందు రోజు నైటే పిండిని ఈ విధంగా తడిపి పెట్టేసుకున్నామంటే ఉదయాన్నే మనం చేయాలనుకున్నప్పుడు ఒక 10 నిమిషాల ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకుని మనం ఈజీగా పూరీ కానీ చపాతీ కానీ చేసి పెట్టచ్చు. ఇక్కడ నేనైతే మా ఇంట్లో డిన్నర్లోకి ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని పిండి కలుపుకున్నామంటే మనము చపాతీ తర్వాత ఆయిల్ వేయకపోయినా పర్వాలేదండి, అంత సాఫ్ట్గా వస్తాయి. అంతేనండి. ఈ విధంగా పిండిని బాగా కలిపేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే
మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చపాతీ కానీ పూరీ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, మనకి పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని మనం ఆ పప్పుకి తిరగమాత పెట్టేసుకుందాము. పప్పు చక్కగా ఉడికిపోయిందండి. మనం వేసిన నీళ్ళన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఎక్స్ట్రా ఏదైనా నీళ్ళు అనిపిస్తే ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత పప్పు గుత్తితో మెత్తగా పప్పుని ఎనిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుకి మనము చక్కగా పోపు పెట్టేసుకుందాము. ఈ పప్పు మనము రాగి సంగటిలోకి కానీ చపాతీ అలాగే పుల్కాల్లోకి కానీ రైస్లోకి కానీ ఎందులోకైనా తినచ్చండి. తోటకూర పప్పు కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు ఒక 2-3 మెంతి గింజలు వేసుకుంటే కూడా బాగుంటుంది. అలాగే 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము. 6-7 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఎప్పుడైనా సరే ఆకుకూర పప్పులోకి కొద్దిగా ఇలా ఇంగు వేసుకుంటే ఆ ఫ్లేవర్ రుచి చాలా బాగుంటుందండి. తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ అంతా కూడా బాగా వేగిపోవాలి. పోపు ఎంత బాగా వేగితే పప్పు మనకు అంత కమ్మగా ఉంటుంది. లేదంటే మనం తినేటప్పుడు కొంచెం పచ్చి వాసన వస్తూ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఎర్రగా మారిపోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పు వేసేసుకుందాము. ఆ కుక్కర్ గిన్నెలోకి కొంచెం నీళ్లు పోసి కలుపుకొని అందులో వేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. ఒకసారి ఉప్పు అన్నీ చెక్ చేసుకొని సరిపడినంత వేసుకోండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసినా కూడా కొద్దిగా కారం పొడి వేస్తే పప్పు రుచి మారిపోతుందండి, చాలా బాగుంటుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం పొడి వేసుకుందాము. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, కానీ ఇలా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, మనకి ఆకుకూర పప్పుని ఇలా ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మనకి అడుగంటిపోతుంది. ఇలా పోపు వేసిన తర్వాత పప్పుని 2-3 నిమిషాలు ఉడికించామంటే పప్పు పచ్చివాసన లేకుండా మనకి కమ్మగా ఉంటుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని పప్పుని దింపేసుకుందాము. ఈ లోపల నాకు గుడ్లు కూడా ఉడికిపోయాయండి. వీటిని కొంచెం చల్లనీళ్ళు వేసి చల్లార్చుకునేస్తే మనం ఆ గుడ్లు కూడా ఈజీగా ఒలుచుకునేయచ్చు. ఇప్పుడు వీటిని 2 భాగాలుగా కట్ చేసుకుందాము. ఇలాగే అయినా చేసేసుకోవచ్చండి, కానీ ఇలా కట్ చేసుకుంటే ఆ లోపల ఉండే ఎల్లో కూడా బాగా ఉప్పు కారం అన్నీ పట్టి తినేటప్పుడు రుచిగా ఉంటాయి. పిల్లలకి కంపల్సరీగా ఈవినింగ్ పూట 1 లేదా 2 ఎగ్స్ పెడితే హెల్త్కి చాలా మంచిదండి. వాళ్ళు అలాగే బాయిల్డ్ ఎగ్ పెడితే తినరు కాబట్టి ఎక్కువగా నేను ఇలా ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసేసి అందులోకి కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని వీటిలో వేసేసుకుందాము. ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదండి, 2-3 నిమిషాల్లోనే మనకు ఈ రెసిపీ కూడా రెడీ అయిపోతుంది. పిల్లలు ఒట్టి బాయిల్డ్ ఎగ్ తినాలంటే ఇష్టపడరు కదా, వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి, వాళ్ళు బాగా తింటారు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం పొడి కూడా వేసేసుకొని ఒకసారి ఇలా కదిపేసుకుందాము. ఈ కాంబినేషన్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఆకుకూర పప్పు లేదంటే ఇంట్లో ఏ పప్పు చేసుకున్నా ఇలా గుడ్లతో
ఈ విధంగా ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు చివరగా కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇదైతే స్కిప్ చేయొద్దండి, మిరియాల పొడి వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది. అలాగే 7-8 వెల్లుల్లిపాయలను కూడా కొంచెం క్రష్ చేసి ఈ టైంలో వేసేసుకొని ఆయిల్లో కాస్త మగ్గిస్తే సరిపోతుంది. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మనము మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే మిరియాల కోడిగుడ్డు వేపుడు రెడీ అయిపోయినట్టే అండి. ఓకేనండి, ఇప్పుడు చపాతీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. మా పాప స్కూల్ నుంచి 4:30కి వచ్చేస్తుందండి. తను వచ్చే లోపలే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. వస్తూనే పాపకి స్నానం చేసిన తర్వాత చపాతీ, పప్పు, ఎగ్ అన్నీ పెట్టేస్తానండి. అప్పుడు తినేస్తే తర్వాత వాళ్ళకి హ్యాపీగా ఆడుకుంటారు. నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు ఇచ్చేసామంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఈ విధంగా ఆకుకూరలు, కూరగాయలు, అలాగే రోజుకొక ఎగ్ పెడితే కూడా చాలా మంచిది. ఇదిగోండి, ఇక్కడ నేను పాప కోసమని 2 చపాతీలు ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి చపాతీ రుద్దామంటే చపాతీ బాగా పొంగుతుందండి. ఒకవేళ మనకి ఆయిల్ లేకుండా చేసుకోవాలనుకున్న పొట్టి పుల్కాల్లాగా ఒకే ఒక రౌండ్ చేసుకొని చేసేసుకోవచ్చు. ఈ లోపల పెనం బాగా కాలింది. దీనిపైన చపాతీ వేసేసి మనం 2 వైపులా మంచిగా చపాతీని కాల్చేసుకుందాము. ఇదిగోండి, చూస్తున్నారు కదా, చపాతీ చక్కగా పొంగుతూ ఉంది. పిల్లలకు కాబట్టి కొంచెం ఆయిల్ వేసి చేసిస్తానండి. ఒకవేళ నేను తినాలనుకుంటే ఆయిల్ లేకుండా చేసేసుకుంటాను. ఎలాగూ మనం పప్పు, వెజిటబుల్స్ పెట్టుకొని తింటాం కాబట్టి ఆయిల్ ఏం అవసరం ఉండదు. అంతేనండి, ఈరోజు వీడియో చాలా లెంగ్తీగా అనిపించింది. ఒకవేళ బోర్ కొడితే సారీ అండి. అన్నీ ఈరోజు మా ఇంట్లో ఏమేం చేసుకున్నాను అని అన్నీ చేయాలనిపించి ఈ వీడియో చేశాను. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతేనండి, ఈ విధంగా మంచిగా పిల్లలకి ఇంట్లో మనం ఈ విధంగా హెల్తీగా చేసి పెట్టామంటే వాళ్ళు హ్యాపీగా తింటారు. ఇదిగోండి, ఆకుకూర పప్పు, ఉదయాన్నే చేసిన క్యారెట్ ఫ్రై కొంచెం ఉంటే అది కూడా పెట్టుకున్నాను. అలాగే 1.5 ఎగ్ తీసుకున్నాను. ఇంకా మనం రైస్ తినకపోయినా పర్వాలేదండి. మనకు వీటితోనే చక్కగా కడుపు నిండిపోతుంది. డైట్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఇలా రైస్ లేకుండా ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.